బిల్ గేట్స్ దగ్గరికి ఇంటర్వ్యూ దొరకదు అసలు. ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి, నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి, ఇప్పుడు అంటే నేను ఈ పని మీదే వచ్చానండి, కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం, హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని చేసుకొని వెళ్ళండి. అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైం కరెక్ట్గా ఆ టైంకి పిలిచారు. ఈయన వెళ్ళిన తర్వాత చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, ఏ పని మీద వచ్చారంటే అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఇవి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు, ఇంత కెపాసిటీ ఉన్నాడు, ఇంత కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలని చేస్తాం అని 2 hours చెప్పాడండి. హాఫ్ అన్ అవర్ 2 hours అయిపోయింది. ఆయన లేవలేదు. ఈ మధ్యలో ఆయనకి ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్ వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని. నేను భారతదేశంలో భారతదేశమే కాదు, అప్పుడు అమెరికాలో తప్ప ఎక్కడ బ్రాంచ్ లేదు. నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచ్ ఇండియాలోనే పెడతాను మీరు చెప్తారు కాబట్టి, అది కూడా నేను హైదరాబాద్లోనే పెడతాను. నేను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తి వచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవడికాడు వచ్చేసాడు. మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా.